చూస్తురు కదా ఇలా డ్రమ్ములు జరిగిపోయినట్టున్నాయి. బ్రేక్ కొట్టుతోటి బెల్ట్ లూజ్ అయినట్టుంది కొంచెం. అంటే ఇలా డాంబర్ లెక్కనే ఉంటుంది. ఆ ఎయిర్పోర్ట్లో వాళ్ళు డాంబర్ పోతున్నాడ. ఫ్లైట్లు దిగకాడ అక్కడ దించానన్నట్టు. ఇది డ్యామేజ్ అయితే ఆడ రోడ్డు అక్కడనే. అలా వీలైతే చూపిస్తా. ఓకే, అన్నం తినాలంటే ఇక ఇప్పుడు దించినా కూడా తింటా. ఇక టైం లేదు, దించినా తింటా. టైం లేదు మరి చేస్తాం. మళ్ళీ ఆడు బంద్ చేస్తాడు, వాళ్ళు మళ్ళీ దించకపోతే పరిశాన్. ఓకే, ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను అప్టేక్ దగ్గర ఉన్నా. ఇంకా 66 కిలోమీటర్లు పోవాలి అలాసాకు 66 కిలోమీటర్, అటు ఇంకో 10 కిలోమీటర్లు పోవాలి అలాసా ఎయిర్పోర్ట్కు. ఒక జంగల్ ఉన్నది అది. ఇప్పుడైతే ప్రస్తుతానికి అప్టేక్ దగ్గర ఉన్నాయి. ఇగో పోతున్నా. మరి ఎయిర్పోర్ట్లో కూడా మనం వీడియో తీయరాదా చూద్దాం. తీయతే ఆ వీడియో కూడా తీసి పెడతా. ఓకే, ఇంకా 66 కిలోమీటర్లు అంటే అలాసా. ఇక 75 వేసుకో ఎయిర్పోర్ట్ వరకు. ఇంకా అన్నం తినలేదు. ఇప్పుడు రంజాను, ఎక్కడ ఆపి తిన్నా కానీ వాళ్ళు చూస్తారు. చూస్తే బాగుండదు. ఎక్కడైనా పార్కింగ్లో పెట్టుకొని తినాలి. మనకు ఒక్క పొద్దులు ఏమి ఉంటాయి కదా, ముస్లింలకు ఉంటాయి. ఓకే, మరి అలాస గుట్టలు ఇవి. అలసుకోయేటప్పుడు ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ చూడు లెఫ్ట్ సైడ్లో, అక్కడ కనబడుతుంది. అది ఆడ చేరుకున్నాయి. ఇప్పుడు అక్కడ కనబడుతుంది కంపెనీ, అదే సిమెంట్ కంపెనీ. అలాసపోయేటప్పుడు ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. అరామ్కో బస్ మాన్, ఇదే సిమెంట్ కంపెనీ పూరా. అరామ్కో బస్సులు భలే ఉన్నాయి ఇవి అరామ్కో. మనం సిమెంట్ ఫ్యాక్టరీ దాటినాక అలాసకు లెఫ్ట్ కొట్టాలి. ఇక సీదా పోతేనే దుబాయ్ బార్డరు ఎయిర్పోర్టు ఇవి వస్తాయి అన్నట్టు. అలాసా ఎయిర్పోర్టు చక్కా కొడితే. ఇగో ఈ తొవ్వేమో ఇటు లెఫ్ట్కు అలాసా వెళ్తుంది చక్కా సిటీకి. ఇక నేను పోయే తొవ్వనేమో డైరెక్ట్ దుబాయ్ బార్డర్కి వెళ్తుంది. ఇది దుబాయ్ బార్డరు అలాసా. తర్వాత అలాసా సిటీలో లేదు ఎయిర్పోర్టు, పక్కకున్నది అన్నట్టు. ఈ చక్కగా ఈ తోపోతే ఇక చక్కగా ఎయిర్పోర్ట్లోకి పోతే నేను చూపిస్తా. అక్కడ కూడా వీడియో తీయచ్చా లేదా ఎయిర్పోర్ట్లో చూస్తా. ఈ చక్కగా పోతే దుబాయ్ బార్డర్కు దుబాయ్ తోవ. ఇది ఇదంతా జంగలే. ఇక కమీజ్ ముసాయిద్కి మొత్తం మన గుట్టలు ఉన్నట్టుంటాయి. ఇండియాలో గుట్టలు ఉన్నట్టుంటాయి మొత్తం బండలే. కమీజ్ ముసాయిద్ అటు జిద్దా మదీనా అటు. అంతా జంగల్తో జంగల్లోకి వెళ్ళిపోవాలి.
ఆకలి అయితే అవుతుంది, తినలేదు, మండుతుంది నాకు, కడుపులో గరగర అంటున్నాయి పేగులు. లేట్ అయింది ఇలా ఆడ ఎయిర్పోర్ట్కు ఫ్లైట్ దిగి అక్కడ దించాలంటే ఇది ఫ్లైట్ టైంకి రావద్దు, తొందరగా అంటున్నారు. తొందరగా అంటే ఏమన్నా విమానం ఉరకడానికి కల్లివల్లి. ఇంకొక 38 కిలోమీటర్లు కనబడుతుంది లొకేషన్ అంటే తెలుసు. కాకపోతే ఎయిర్పోర్ట్ అని కొట్టినా ఎన్ని కిలోమీటర్స్ మీకు చూపిద్దామని కొట్టినా. ఇక్కడ చిన్న పార్కింగ్ కనబడుతుంది, అక్కడ ఆపుతా. అక్కడ ఆపి మీకు చూపించి ఆయనతో మళ్ళా పోతాయి. ఇక చూడండి అలాస ఎయిర్పోర్ట్కి అయితే పోతున్నా. ఇగో మొత్తం జంగలే. ఇప్పుడు అవి అక్కడ దించి పోవాలి, రావాలి, చూపిస్తారు చూడండి. గుట్టలు తీరి రోడ్ వేసారు. మనకన్నా అయితే మొత్తం తొవ్వలు తింపుకుంటూ పోతారు, అంకలు. ఇక్కడ అట్లా కాదు, గుట్ట ఇచ్చినా ఏదైతే చీరుతారు, చక్కగా ఎత్తారు తొవ్వ. అసలే అంకరేయరు, ఇంత కూడా మలుపు ఉండదు, చక్కగా ఎత్తారు తొవ్వ. అందుకే బండ్లు జల్దీ పోతే జల్ది వస్తాయి, స్పీడ్ ఉంటాయి ఇక్కడ బండ్లు బాగా. అట్లా ఇది అంతా అలస కిందకి వస్తుంది, మొత్తం దుబాయ్ రోడ్. ఇక ఇది సీదా దుబాయ్ బార్డర్కి వెళ్తుంది, ఇది మొత్తం దుబాయ్కి వెళ్తుంది తొవ్వ. ఇక్కడ అన్ని పార్కింగ్ చేసారు బండ్లు. ఇటు నుంచి కొంచెం ముంగటికి పోతే, మనం తిరిగి మనం లెఫ్ట్కి వెళ్ళాలి కోపురికి నుంచి వెళ్ళి. ఇట్లా వాడి లెఫ్ట్ రైట్ కొట్టుకొని లెఫ్ట్కి వెళ్తావు దుబాయ్. చూస్తురు కదా, దుబాయ్ ఖతార్ బార్డర్ ఇది. దీని నుంచి మనం ఇటు తిరగాలి. ఆ తోవ మొత్తం అటు దుబాయ్ ఖతార్ బియ్యల్లా. ఎయిర్పోర్ట్ ఇక్కడ నుంచి వెళ్ళి రైట్కి తిరగాలి. అక్కడ కనబడుతుంది ఎయిర్పోర్ట్ సిగ్నల్, ఎయిర్పోర్ట్ ఇక్కడ దూరం ఉంటుంది. నేను ఇక్కడికి రా బాబు ఎయిర్పోర్ట్కు. వీడియో కూడా ఆపుతాను. ఇక్కడ ఫ్లైట్ వస్తుంది బాబు. फ्लाइट इसमें आता है? हाँ, इसमें एक आया अभी मैं देखा। अच्छा आता है इसमें, इस टाइम में फ्लाइट आता है 12 बजे। ये अब एयरपोर्ट में जाना है आपको? एयरपोर्ट? हाँ। कौन से एयरपोर्ट? इसमें कैसे जाओगे? इधर से। इधर इंडिया? हाँ। नहीं इधर हाँ नहीं है, वो नहीं है। मैं एयरपोर्ट में जाना है। अभी आपको इधर एयरपोर्ट जाना है? हाँ एयरपोर्ट जाना है मैं। तो गेट तो उधर है ना आपका? वो आदमी जाता है, गाड़ी जाता है पीछे से। अच्छा हाँ ये इधर उतरा था फ्लाइट में देखा। वो 12 बजे का फ्लाइट होता है, वो चला गया, हालात हो गए 12:30 बजे। हाँ अभी एक आया था। हाँ एक ही फ्लाइट है इसका, 2 फ्लाइट है, एक इस टाइम का होता है, एक शाम का होता है। अच्छा मैं तो जा रहा हूँ एयरपोर्ट में। సర్కిల్ నుండి నిష్క్రమించండి. సో ఇంటూరు కదా ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళమంటుంది. ఇట్లా
ఇది ఎయిర్పోర్ట్లకు ఎత్తవా? 500 మీటర్ల అనంతరం ఎడమ వైపు తిరగండి. ఎయిర్పోర్ట్ గేట్. అక్కడ నుండి బండ్లు పోయే గేట్ బంద్ చేసిండు. మళ్ళీ ఇదే గేట్ నుంచి రమ్మని చెప్పిండు, మెయిన్ గేట్ నుంచి వెళ్ళి. మళ్ళీ మెయిన్ గేట్ నుంచి పోతున్నా. ఇది అదే కెమెరా బంద్ చేసుడు అవుతుంది కావచ్చు. ఇక్కడ చూడండి ఎయిర్పోర్ట్ కనబడుతుంది పేరు. ఓ उतर रहा है अभी, उतर रहा है. वो पूरा उतर रहा है अभी. आ गया मैं एयरपोर्ट में. ये पूरा एयरपोर्ट ही है. वो पीछे रहता फ्लाइट है, उठ गया अभी. इंडिगो फ्लाइट है. मैं देखा था उसको अभी, इधर से उठा था वो. अभी तो बाहर निकल रहा हूँ मैं एयरपोर्ट से बाहर निकल रहा हूँ. इधर सिक्योरिटी कुछ नहीं है, पूरा कैमरा है. बस पूरा कैमरा स्कैन करता है, मतलब पूरा 3-4 मीटर दूर से गेट खोल जाता है ऑटोमेटिक. अपना गेट पास रहता है ना, वो गेट पास से खोल जाता है ऑटोमेटिक. वो కెమెరా గేట్ ఇది జరుగుతున్నాయి. దించడం అయిపోయింది ఎయిర్పోర్ట్లో. బయటికి వెళ్ళిన లోపల వీడియో తీద్దామంటే ఫ్లైట్ లేచింది. ఇండిగో ఫ్లైట్ కూడా ఉంది ఇక్కడ. ఒకటి దుబాయ్కి ఉంది, ఒకటి ఇండిగో అంటే ఇట్లా లోకల్ ఉంది. అటు ఇక్కడ దుబాయ్కి ఉన్నది, ఇక్కడ నుంచి వెళ్ళి ఇండియాకి లేదు. ఇది ఇంటర్నేషనల్ చేయడానికి రెడీ ఉందట. इंटरनेशनल एयरपोर्ट చేస్తాడు దీన్ని. దమ్మంతో పట్టాల ఇక్కడ కనబడుతుంది బోర్డు. చక్కగా పోతే అలాసకి వెళ్తుంది. కానీ ఆ సిటీలోకి వెళ్ళాలంటే మనకు బాగా టైం అవుతుంది. అందుకోసం వచ్చినట్టే పోతే మళ్ళా జంగల్లో పడి జల్దీ పోతాం. తోవలు మాత్రం మంచిగా ఉంటాయి అబ్బా, రౌండ్ అప్. बाय बाय टाटा एयरपोर्ट. टाटा पोतना तमाम. దమోలో అయితే మొత్తం ట్రాఫిక్ అయిపోయింది. ఆతో అయిపోయింది, ఈతో అయిపోయింది. ఈ అమ్మగారి ఎట్లా మంది పోతుందా? ఒరే పోదా. పోరా భాయ్, పోరా నాయనా పోరా. ఓహో బస్సు స్పీడ్ పోతుందో మీదికెళ్ళు. ఆ తో ట్రాఫిక్ అయింది, ఈ తో ట్రాఫిక్ అయింది. మొత్తం ఎట్లా పోతావు? ఏ టైం అవుతుందో ఏమవుతుందో చూడు. అక్కడ మీదికెళ్ళి పనులు బాగానే అవుతున్నాయి, ఉడుతున్నాయి. మీ దగ్గర కింద పడేవు. చూడు ఎక్కడికి దాన్ని బండ్లు అటు ఆతోవ కత్తున్నాయి. బండ్లు ఆతోవ కత్తున్నాయి, ఈతోవ కత్తున్నాయి. కాలుగాడి దాసు అలా పోయేస్తున్నా ఎయిర్పోర్ట్ దించి అన్లోడ్ చేసి. ఇక్కడ చూడు దమ్మాలు, ఈ దమ్మాలు ఎప్పుడు ఇదే పరిశాన్. అవే వీరు
ఇక మనం కెమెరా బంద్ చేద్దాం. వాడు చూస్తుండు కానీ దొరనియా నేను. ఎక్కడ ఏం పాడైందో ఏం జరిగిందో యాక్సిడెంట్ అయిందో. దుబాయ్ బండి పాడైంది ఇక్కడ. ఇక్కడ బండ్లు తగిలినట్టున్నాయి. ఇగో బండ్లు ఇక్కడనే తగిలినట్టున్నాయి. మరి ఏంది ఏం కథ? అరే పోరా బాయ్, నీ కొంచెం ఇస్తే వెళ్ళిపోతారా బాయ్? కొంచెం పోరా బాయ్, వెళ్ళిపోతా నేను. నీ దయా. నీ మొఖంలో ముడ్డ. పోరా అని అవని నప్పతట్ల గుద్దల మూట. నప్పతట్ల ఏం కొడుకు. మన తెలంగాణ భాషలను అయితే గిట్టే తిడతారు, అందుకే గిట్టే చెప్పిన. ఈ దమ్మంలో ఎప్పుడు ఇదే పాడవుతుంది. ట్రాఫిక్ ఒక బండి తగిలిందంటే కదా ఇక్కడ 100 బండ్లు 1000 బండ్లు మొత్తం జామ్ అయిపోతాయి. మళ్ళీ ఏం పాడైందో ముంగట. ఏమో అయినట్టుంది మళ్ళీ ముంగట. పోరా ఇడేటో నాకు ఇటు ఆపుతుండే ఎందుకు పండి. అది ఆడు చూస్తాను పక్క మంది చదివిన అడుగుతాడు. ఆడు ఆ సంగతి చూడు. పో రో 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 ఎర్ర కారు సౌదీ రో.
దమ్మం నుంచి ఎయిర్పోర్ట్ తోవ ఇది కల్లివల్లి. మనకైతే సైడ్ దొరికింది కొంచెం. ఎల్లో తగ్గేదేలే నా మూట వెళ్ళిపోవాలి. మెల్ల 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 వెళ్ళిపోవాలి. వీడెవడు మళ్ళీ గిడ వచ్చినావు రావు కనకరాజం. దమ్మం ఎయిర్పోర్ట్ కోబ్రి ఇటోడు పోతుంది. కల్లివల్లి పామ్ పామ్ పీమ్ కల్లివల్లి రో రో బాస్ సోయ్ 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 రో. మనకైతే 90 దొరికింది. అల్లివల్లి మెల్లమెల్ల మెల్లమెల్ల 90 దొరికింది కలాస్. బయటికి వెళ్ళి ఇక ఎంత పెద్ద పైపులు వేసుకొని పోతాం చూడు బండి. ఇటువంటి బండి ట్రాఫిక్ జామ్ చేస్తారు కదా. ఇవాళ ఇక ట్రాఫిక్ ఏమి ఉండదు. ఇక అన్న చదురు కదా. ఇప్పుడు అన్నం తింటున్నా ఇగో చూపిస్తా. అన్నం ఏ పాట ఉంది ఇగో. ఇది పరిస్థితి. ఇలా ఉందనుకున్నావు, ఇల్లు లేదు. ఇగో ఇట్లుంటుందన్న పరిస్థితికి ఇట్లుంటుంది. విన్నవా? ఇక కొందరు అంటారట అట్లా ఇక వానికి ఏంద్రా ఇది అది అని. పొద్దుగాల సందలు ఇప్పుడు తింటున్నా. అలసా ఏర్పడిపోయి అవి దించి ఇగో ఇప్పుడు జుబెల్ తవ్వక వచ్చి తింటున్నా. అది కూడా దొంగతనానా? ఇప్పుడు రంజాన్ కదా, దొంగతనానా అది కూడా. ఇప్పుడు దొంగతనానా? అది కూడా ఇప్పుడు దొంగతనానా తినుడే. ఎందుకంటే రంజాన్ కదా, బాగా ముసలిది. ఇప్పుడప్ప అన్నీ అమ్మడే మనకు. ఏం చేద్దాం, పరిస్థితి ఎట్లున్నదన్నా? పరిస్థితి బాగాలేవు. రేపు జుమ్మా కదా, రేపు ఇంటికానే ఉంటా. రేపు చికెన్ అన్నా మటన్ అన్నా అనుకుంటా. కల్లివల్లి ఆలుగడ్డ, ఆనికాయ, చిక్కుడుకాయ ఇతురు ఇవన్నీ కలిపి అనినా మిక్స్. ఎవడో మన బండికి వచ్చి బండి పెడతాడు. ఓకే అన్న, మరి ఉంటా. కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్.